గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి ఐటీ మినిస్టర్ అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి, హోమ్ మినిస్టరు శ్రీమతి అనితా మేడం గారికి, ఒక ఉపాధ్యాయుడు ఆవేదనతో, బాధతో, విపరీతమైన మనోవేదనతో 4 సంవత్సరాల నుంచి పడిన యాతనను ఈ విధంగా మీ వరకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నందుకు తప్పుగా అనుకోకండి. నా పేరు ఆర్‌కే మోహన్ కృష్ణ. నేను అన్నమయ్య జిల్లా రాజంపేట నివాసిని. రీసెంట్‌గా ఒక సమస్య పోలీసు వారి దృష్టికి తీసుకెళ్తే, రాజంపేట మండలంలో మన్నూరు పోలీస్ స్టేషన్‌లో ఉన్నటువంటి సీఐ అలీ గారి నిర్లక్ష్య ధోరణి నా మనసుని చాలా బాధించింది. దీనికి ముందు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, మా తాతల నాటి ఇంటి స్థలం. మేము పుట్టి, పెరిగి, బాల్యం అనుభవించినటువంటి పూరి గుడిసెలు ఉన్నటువంటి స్థలం. ఇసుకపల్లి పంచాయతీ ఉన్నటువంటి ఒక అవినీతిపరుడు వీఆర్ఓ రాఘవేంద్ర అనేటటువంటి వ్యక్తి తాళపాక సీలు ఉపయోగించి పంచాయతీ సీలులు అతను సంతకం చేసి 3,00,000 లంచంతో కాంట్రాక్ట్‌గా మాట్లాడుకొని రిజిస్ట్రార్ మహబూబ్ బాషా పుల్లంపేట వారి దగ్గర నుంచి ఆ స్థలాన్ని ముగ్గురు వారసులకు చెందినటువంటి ఆ స్థలాన్ని మా చిన్నాన్న గారైనటువంటి కృష్ణయ్య అనే వ్యక్తికి ఒక్కనికే స్థలము రిజిస్ట్రేషన్ దగ్గరుండి చేయించాడు. 3,00,000 లంచంలోనే ఇతను సంతకం పెట్టడము, ఇతను రాజంపేటలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఉన్నప్పటికిని, రాజంపేట రిజిస్ట్రారు వీఆర్ఓ రాఘవకు లావాదేవీలు లేకపోవడంతో, పుల్లంపేట రిజిస్ట్రార్ మహబూబ్ బాషాతో లాలూచి పడి, అది పుల్లంపేటలో రిజిస్ట్రేషన్ చేయించారు. సదరు విషయం తెలిసి నేను వీఆర్ఓను ప్రశ్నించగా, తను డొంకతిరుగుడు సమాధానం చెప్పడము, నాకు తెలియదు, మీరు ఊర్లో లేరు గదా! అందుకే ఇచ్చామంటారు. మేము ఉద్యోగరీత్యా బయట పనిచేసుకుంటున్నాం. మా పెదనాన్న పిల్లలైనటువంటి నలుగురు అక్క చెల్లెళ్ళు, వాళ్ళు పెళ్ళిళ్ళయి వాళ్ళ భర్తలతో కాపురాలు చేసుకుంటున్నారు. స్థలం ఖాళీగా ఉంది. మా చిన్నాన్నగారు 16 సెంట్ల మొత్తం స్థలంలో 3 సెంట్లలో తన ఇల్లు కట్టుకున్నాడు. ఒకవేళ వీఆర్ఓ రాఘవ తనకు ఇస్తే ఏదైనా తన ఇంటికి నిర్మాణానికి, తన ఇంటి వరకు స్థలాన్ని అనుభవం సర్టిఫికేట్ ఇచ్చి, దాన్ని రిజిస్టర్ చేయించి ఇచ్చుంటే దాంట్లో న్యాయం ఉంది. పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని కూడా ఎవరు లేరు, ఇది నా అనుభవంలో ఉంది అని చెప్పేసి దాన్ని రిజిస్టర్ చేశారు. ఈ విషయంలో 4 సంవత్సరాల నుంచి రెవెన్యూ ఆఫీస్‌లో ఎంఆర్ఓల చుట్టూ, ఆర్డీఓల చుట్టూ, కలెక్టర్ల చుట్టూ తిరిగాను. వాళ్ళు రాఘవ చేసిన అవినీతిపరుడని తెలిసినప్పటికిని, అతని అవినీతిలో భాగస్వామ్యం కలిగినటువంటి వ్యక్తులు అయ్యి ఉండొచ్చునేమో, అందుకు అతన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ అతని పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. డొంక తిరుగుడు సమాధానంతో ఎన్హాన్స్‌మెంట్‌లన్నీ ఇచ్చారు. ఈ విషయాన్ని నేను ప్రయత్నం చేస్తూ ఉండంగా, వాళ్ళు మా చిన్నాన్నకు సంబంధించినటువంటి వ్యక్తులు కోర్టుకు వెళ్ళి, ఈ స్థలం మాది, మా మీదకి దౌర్జన్యంగా వస్తున్నారు, మా దగ్గర అనుభవం సర్టిఫికేట్ ఉంది, కరెంటు బిల్లు ఉంది అంటూ ఇంజెక్షన్ ఆర్డర్‌ని టెంపరవరీగా తీసుకున్నారు. ఇది 4 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఈ 4 ఏళ్ళు అసలు ఇంజెక్షన్ ఆర్డరు టెంపరవరీ కాబట్టి అది తొలగిపోయి ఉంది. కేసులు వాయిదాలు నడుస్తున్నాయి. మా దురదృష్టం, రాజంపేటలో రెగ్యులర్ మేజిస్ట్రేట్ గారు లేకపోవడంతో మేము ఆ కేసు అలా కొనసాగుతూ ఉండంగా కూడా మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. రీసెంట్‌గా జరిగిన సంఘటన ఏందంటే, ఈ స్థలము కేసులో పెండింగ్‌లో ఉంటే, కోర్టులో మేము గెలవచ్చు అని దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ సేకరించి, ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసలకు వచ్చి నేను చేసిన ప్రయత్నం అంతా కూడా వృధా చేస్తూ, కోర్టును ధిక్కరిస్తూ, కార్తీక్ అనేటటువంటి మా చిన్నాన్న గారి అబ్బాయి ఆ స్థలాన్ని వాళ్ళ అమ్మగారి పేరు మీద రిజిస్టర్ చేశారు. సదరు విషయం తెలిసిద్ది. ఈసీ తీయడం ద్వారా కోర్టులో ఉన్నటువంటి ఒక స్థల వివాదాన్ని ఇంకొకరికి రిజిస్ట్రేషన్ చేయడం ఏంటి? దాని తర్వాత ఆ ఖాళీ స్థలంలో ఉన్నటువంటి ప్రదేశంలో చెట్లన్నీ కొట్టేశారు. చెట్లన్నీ బాగా పెరిగి ఉన్నటువంటి చెట్లను ఎందుకు కొట్టారు అని అడగడానికి మా పెదనాన్న పిల్లలైనటువంటి నలుగురు అక్క చెల్లెళ్ళు వెళితే, అక్కడ వాళ్ళు నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ, మా ఇష్టం, ఇది మా స్థలం, ఇక్కడికొస్తే చంపేస్తాం అంటూ బెదిరించడమే కాకుండా, వాదన జరుగుతూ ఉండంగానే విపరీతంగా వేడి వేడి కాఫీని ఆమె చేతిలో ఉంటే మొహాన మా చెల్లెల మీద కొట్టింది మా చిన్నమ్మ. ఆ తర్వాత ఆమె రాళ్ళు తీసుకొని మా ఆడపిల్లల మీద దాడి చేశారు. కర్ర తీసుకొని దాడి చేశారు. ఈ సందర్భంలో మా చిన్నాన్న గడపార తీసుకొని పొడిచి చంపేస్తానంటూ బెదిరించడం జరిగింది. తర్వాత వాళ్ళ కూతురు అయినటువంటి కంబం కావ్య, తనకు పెళ్ళైపోయింది. తను వచ్చింది, కర్ర తీసుకొని దాడి చేయడానికి ప్రయత్నం చేసింది. ఒక దెబ్బ చేతుల మీద తగిలి వేలు వాచింది. తర్వాత రాయి తగిలి మా ఒక చెల్లెలికి
నెత్తిన ఒక చిన్న బుడపలేసింది. ఇంతలో ఎక్కడి నుంచో అక్కడికి వచ్చినటువంటి మా చిన్నాయన కొడుకైనటువంటి కార్తీక్ అనే అతను చెప్పు తీసుకొని వాళ్ళ మీద కొట్టబోయాడు. వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయినారు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఈ సందర్భాన్నంతటిని కూడా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను ఇమ్మీడియట్‌గా 100కి డయల్ చేసి పోలీస్ వారికి ఇక్కడ గొడవ జరుగుతుంది. ఆడవాళ్ళు దాడి చేస్తున్నారు. మా అక్క చెల్లెలు అక్కడ ఉన్నారు. దయచేసి కాపాడండి అని చెప్తే పోలీసులు వాళ్ళు వెళ్ళే అప్పుడు అక్కడ దాడి సంఘటన అణిచివేశారు. తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి మేము ఈ సదరు విషయాన్ని కంప్లెయింట్ రూపంలో ఇమ్మంటే జరిగిన దాన్ని క్లుప్తంగా కంప్లెయింట్ రూపంలో ఇస్తే సిఐ ఆలీ గారు ఈ కంప్లెయింట్‌ను పరిశీలించి ఇది 160 కిందికి వస్తుంది. ఇద్దరి మీద బైండ్ ఓవర్ కేస్ కడతాము. లేకపోతే మీరు ఏదన్నా ఉంటే కోర్టులో తేల్చుకోమని ఇది సివిల్ మ్యాటర్ అంటారు. తలలు పగలగొట్టుకునేటట్టు, ప్రాణాలు తీసుకునేటట్టు దౌర్జన్యంగా బెదిరించి ఆడవాళ్ళ మీద ఇంత ఘోరంగా దాడి చేస్తే, తప్పు చేసిన వాళ్ళకి ఇంత ధైర్యం ఉంటే స్టేషన్‌కి వెళ్తే కనీసం పోలీసులు వారిని పిలిచి జరిగిందేంది విచారణ చేయకుండా రాఘవ ఇచ్చినటువంటి అనుభవం సర్టిఫికేట్ ద్వారా తలెత్తినటువంటి ఈ యొక్క పరిస్థితిని అసలు అధికార పరిధి నీకు సంబంధం లేని పంచాయతీలో నువ్వెందుకు సంతకం పెట్టావని అతన్ని ఒక్కరు ప్రశ్నించడంలే. వాళ్ళ ఎంఆర్ఓ గారు గాని, ఆర్డీఓ గారు గాని, కలెక్టర్ గారు గాని కనీసం ఇది గొడవ వరకు వెళ్ళిన తర్వాతైనా పోలీసు వారు ఆ రాఘవను విచారించి నువ్వు పనిచేస్తున్న పంచాయతీ ఏంటి? నువ్వు ఇచ్చిన అనుభవం సర్టిఫికేట్ ఎందుకు సంతకం పెట్టావు? దానివల్ల ఆ రిజిస్ట్రేషన్ ఎందుకు జరిగింది? ఇంత పెద్ద స్కామ్‌కు కారణం ఏంటి అని అడగకుండా మమ్మల్ని మీరు రాజీ చేసుకోండి, లేకపోతే మీరు వెళ్ళండి, లేకపోతే మేము 160 కేసు పెట్టి ఇద్దరి మీద పెడతామంటారు. రాళ్ళతో కొట్టించుకున్నది వాళ్ళకి ఒకే సెక్షన్ వర్తిస్తుందంట. కొట్టిన వాళ్ళకు కూడా ఒకే సెక్షన్ వర్తిస్తుందంట. ఈ విషయం వాళ్ళ సోదరుడుగా నేను సీఏ గారిని గట్టిగా ప్రశ్నించగా, అయ్యా మీరు న్యాయం చేయడం లేదు. మేము ఉన్నతాధికారుల దగ్గరికి గాని, లేదంటే నేను పెద్దవారి దగ్గరికి గాని వెళ్ళవలసి వస్తుంది అనంటే, ఏం నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? నీ మీద నేను కేసు పెడతాను. సుమోటోగా కేసు పెడతాను అని నన్ను బెదిరించడం జరిగింది. ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి అన్యాయం? ఆ! మేము అసలు వైసీపీ గవర్నమెంటు ఆ అరాచకాలు, ఆ బాధలు అవన్నీ పడి ఎంతోమంది ఇది నేను కాదు నాలాంటి వందల, వేల, లక్షల మంది పడిన బాధలే ఈ పొద్దు కూటమి ప్రభుత్వం అక్కడ నిలబడి ఉంది. మాకు ధైర్యం ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది. కానీ మిమ్మల్ని చేరే మాధ్యమం మాకు లేదు. ఇక్కడ వ్యవస్థ మాత్రం మీరు పైన నుంచి బాగున్నా కూడా కింద మాత్రం మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో గాని, రిజిస్టర్ డిపార్ట్మెంట్‌లో గాని, పోలీస్ డిపార్ట్మెంట్ గాని ఎటువంటి మార్పులు కించిత్తైనా కూడా లేవు. వాళ్ళకి ఎటువంటి బాధ్యత, భయం గాని, తప్పు చేస్తున్నామనే భయం గాని లేదు. వాళ్ళు ఏమనుకుంటే అది చేస్తున్నారు. ఈ పరిస్థితిని మానసికంగా నేను వారం రోజుల నుంచి నలిగి నేను ఈ యొక్క వీడియోను మీకు పంపించాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. నేనేదో ప్రభుత్వాన్ని విమర్శించాలనో, లేకపోతే నేను మరొకటి దురుద్దేశం అయితే నాకు లేదు. దయచేసి దీన్ని తప్పుగా అనుకోకండి. ఆలీ గారు దీన్ని పిలిచి వాళ్ళను మందలించి లేదంటే ఏదైనా ఒక కేసు పెట్టి ఏదైనా చేసింటే మా ఈ గొడవ సద్దుమణిగేది. కానీ ఇది 2 కుటుంబాల మధ్య గొడవకు కారణమైనటువంటి వీఆర్ఓ ఒక తీరైతే, పోలీసు వారు నిర్లక్ష్యంగా దీన్ని అసలు పట్టించుకోకుండా మొదటి నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని బాధపెడుతూనే ఉన్నారు. దయచేసి మీరు ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళకు ఏదన్నా అన్యాయం జరిగితే మీరు ఓర్చుకోనన్నారు. అయ్యా మీ మీద మాకు నమ్మకం ఉంది. అమ్మ అనితమ్మ గారు మీరు ఒక ఉపాధ్యాయురాలు, నేను ఒక ఉపాధ్యాయుడిని. నేను గర్వపడుతున్నాను తల్లి, ఒక ఉపాధ్యాయురాలుగా మీరు హోంశాఖలో ఉండడం అనేది. కానీ దయచేసి మీ కింద స్థాయి ఉద్యోగస్తులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ పోలీసు పెద్దలు చాలా నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు. వాళ్ళకి ఏదన్నా లంచాలు, రికమెండేషన్లు ఇలాంటివి బాగా అలవాటు పడినట్టున్నారు వైసీపీ గవర్నమెంట్‌లో. లంచాలు, రికమెండేషన్లు లేని ప్రభుత్వాన్ని మేము చూస్తున్నాం అనుకుంటున్నాము. కానీ మేము వాళ్ళని యాడికి రికమెండేషన్‌కి పోవాలా? ఎక్కడ మేము లంచాలు ఇచ్చి మాకు జరిగిన అన్యాయానికి మేము కేసులు కట్టించబడి ప్రాధేయపడాలా? తిరిగి మేమేమైనా గట్టిగా మాట్లాడి మేము ఇది తప్పు చేస్తున్నానని అడిగితే నన్ను ప్రశ్నించేంతటి వాడివా? నువ్వు చెప్తే నేను చేయాలా? నీ మీద నేను సెక్షన్‌లో కేసు పెడతానని అంటున్నారు. ఈ వీడియో మీకు చేరుతుందని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు చేరి నాకు న్యాయం చేయగలరని, నా నెంబర్‌కు మీరు సంప్రదించగలరని నేను కోరుకుంటున్నాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా మీకు ఒక విన్నవించుకునేది ఏమంటే, గత ప్రభుత్వ హయాంలో 1902 స్పందన అనేటటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉండింది. ఇప్పుడు ఆ నెంబర్ పనిచేయడం లేదు. కానీ వాస్తవంగా అయ్యా ఆ 1902 నెంబర్‌కు ఫోన్ చేస్తే ఇమ్మీడియేట్‌గా ఏ శాఖలో అవసరం ఉందో ఆ పరిస్థితి ఏ శాఖకు వివరించాలనో ఇమ్మీడియేట్‌గా నమోదు చేసుకొని ఆ శాఖకు పంపించేవాళ్ళు. ఆ శాఖ నుంచి ఎండార్స్‌మెంట్ రూపంలో మాకు సమస్యకు అది పరిష్కారం అయిందా? లేదా సమస్య ఏ పరిస్థితిలో ఉంది మాకు వివరాలు వచ్చేటివి. ప్రస్తుతం 1902 యాక్టివేషన్ లేదు యాక్టివేట్‌గా. దయచేసి 1902 లాగా
ఒక టోల్ ఫ్రీ నెంబర్ని యాక్టివేట్ చేస్తే ఇక్కడ కింద జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా పై స్థాయిలో మీకు తెలిసేదానికి అవకాశం ఉంటుంది. మీరు పై స్థాయిలో ఎంత నిజాయితీగా, ఎంత కష్టపడి రేయింబవళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు పాటుపడుతున్నారో, నిరంతరం మీరు శ్రమపడుతున్నారో మాకు తెలుసు. కానీ కింది స్థాయిలో మాత్రము చాలా ఘోరంగా, దారుణంగా ఉన్నాయి ఈ పరిస్థితులు. ఈ పరిస్థితులన్నింటినీ మీకు వివరంగా చెప్పడానికి నేను నేరుగా మిమ్మల్ని సంప్రదించాలనుకుంటున్నాను. మీ అపాయింట్మెంట్ కోసం నేను ప్రయత్నిస్తున్నాను. దయచేసి ఈ పరిస్థితిని తప్పుగా అనుకోకండి. నాకు న్యాయం చేయండి. ఒకరోజు జరిగిన గొడవ, ఆవేశమో కాదు సార్. 4 సంవత్సరాల నుంచి పడుతున్న ఒకే ఆవేదన. ఇప్పుడు 2, 3 కుటుంబాల మధ్య విపరీతమైన గొడవలు అయిపోయినాయి. మన మనసులు విరిగిపోయినాయి. మా జీవితాలు చిన్నాభిన్నమైపోయినాయి. దయచేసి ఈ పరిస్థితిని పోలీసు వారి దృష్టిలో మీరు మీ నుంచి తీసుకొచ్చి కేసు నమోదు చేయమని, మాకు జరిగిన అన్యాయానికి, మా అక్కచెల్లెలు జరిగిన న్యాయానికి మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను సార్. వీఆర్ఓ రాఘవ చేసినటువంటి అవకతవకలు అన్నీ ఇన్ని కావు సార్. అతనితో పాటు ఎంఆర్ఓలతో పాటు ఆర్డీఓలు, ఇవన్నీ కొన్ని వేల కోట్ల కుంభకోణాలన్నీ జరిగి ఉన్నాయి. అందుకోసమే వీఆర్ఓ రాఘవను కాపాడడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారులు, అలాగే కొంతమంది గత ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు, కొంతమంది అందరూ కలిసి అతనికి సహకరించబట్టే నాకు న్యాయం జరగలేదు. దయచేసి మీరు ఈ విషయాన్ని ఇప్పుడు ఈ యొక్క కేసును పోలీసు వారు కాకుండా సిఐడి వారు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, ఏసీబీ వాళ్ళు కానీ టేకప్ చేసే విధంగా మీరు ఆదేశిస్తే నేను ఇచ్చినటువంటి ఈ కంప్లైంట్కి ఒక అర్థం ఉంటుంది. ఇందులో జరిగిన మోసాలు, కుట్రలు, అవకతవకలు, అన్యాయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని ఆశిస్తూనే నేను మీకు ఈ వీడియోను చేయవలసి వచ్చింది. ఇంత మనోవేదన, మదన పడ్డాననేది మీరు అర్థం చేసుకొని ఒక సామాన్యుడిగా, సామాన్య ఉపాధ్యాయుడిగా మీకు నేను విన్నవించిన ఈ యొక్క విన్నపాన్ని స్వీకరిస్తారని ఆశిస్తున్నాను సార్.